నేను ఇప్పుడు మీకు 5 స్టెప్ ఫార్ములా గురించి చెప్తాను. ఏది ఈ సయాటికా మేనేజ్మెంట్‌లో. అదేమిటి అంటే RNDTS గుర్తుపెట్టుకోండి. 5 స్టెప్ ఫార్ములా ఇది నా ఓన్ ఫార్ములా. R అంటే రెస్ట్, N అంటే న్యూట్రిషన్, 3 డెఫిషియన్సీ కరెక్షన్, T అంటే థెరపీ, S అంటే స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్. ఈ 5 స్టెప్ ఫార్ములాతో సయాటికాని మీరు కంపల్సరీగా గ్యారెంటీగా కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. ఈ 5 స్టెప్స్ గురించి బ్రీఫ్గా చెప్తాను. ఫస్ట్ రెస్ట్ ప్రతిసారి పనికిరాదు. ఎక్యూట్ సయాటికా అంటే అప్పుడే మొదలైన సివియర్ సయాటికాలో రెస్ట్ చాలా బాగా పనిచేస్తుంది, కానీ కొద్ది రోజులు మాత్రమే. ఎక్కువ రోజులు రెస్ట్ తీసుకున్నా సరే ఇది మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది, ఎందుకంటే మజిల్లో యాక్టివిటీ ఉండదు కాబట్టి. 2 ప్రాపర్ న్యూట్రిషన్. ఫర్ న్యూట్రిషన్ అంటే తగినంత నీరు తీసుకోవడం, పోషకాహారాలు తీసుకోవడం, ఈజీగా డైజెస్ట్ అయ్యే ఆహారం తీసుకోవడం ఈ సయాటికా పెయిన్ వచ్చినప్పుడు. హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సరైన నీరు శాతం ఒంట్లో లేకపోతే మజిల్ స్టిఫ్నెస్ ఎక్కువయ్యి సయాటికా యొక్క ఇంటెన్సిటీ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి. 3 డెఫిషియన్సీ, ముఖ్యంగా విటమిన్ డి, విటమిన్ B12, D3 అండ్ మెగ్నీషియం. ఈ 3 కనుక డెఫిషియన్సీలో ఉంటే సయాటికా యొక్క ఇంటెన్సిటీ చాలా ఎక్కువ అవుతుంది. ఒకవేళ సయాటికా వచ్చినా సరే ఈ 3 సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల సయాటికా నుంచి బయటపడే అవకాశం ఎక్కువ ఉంటుంది, స్ట్రెంగ్త్ వస్తుంది కాబట్టి. 4 థెరపీ, మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ సయాటికా మేనేజ్మెంట్లో. ఇది ఆయుర్వేదిక్ థెరపీ, పంచకర్మ థెరపీస్ కావచ్చు, ఫిజియోథెరపీ కావచ్చు. ఇవి జనరల్గా 1 వీక్ లేదా 2 వీక్స్ లేదా 3 వీక్స్, మ్యాక్సిమం 40 డేస్. ఈ డ్యూరేషన్లో థెరపీ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ తోటి పెయిన్ సిగ్నిఫికెంట్గా తగ్గిపోతుంది. అంటే 90 to 95% పెయిన్ తగ్గడం ఇందులోనే జరుగుతుంది అనమాట. 5th పార్ట్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్, కోర్ స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేసుకోవడం. ఇది చాలా ఇంపార్టెంట్, అందరూ నెగ్లెక్ట్ చేసే పార్ట్ ఇది. ఇప్పుడు ఒకసారి సయాటికా తగ్గిపోయాక అంటే థెరపీలు కావచ్చు, ఈ న్యూట్రిషన్, డెఫిషియన్సీ ఇవన్నీ కరెక్ట్ చేసుకొని సయాటికా కంట్రోల్లో తెచ్చుకుంటారు. కంట్రోల్లో తెచ్చుకున్న తర్వాత అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ 5th పాయింట్ చాలా ఇంపార్టెంట్. అదే స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్. ముఖ్యంగా కాళ్ళ భాగంలో ఉండే మజిల్స్, అది గ్లూటియల్ రీజియన్, తర్వాత హ్యామ్స్ట్రింగ్స్ అంటే థై రీజియన్, పిక్కలు, కాఫ్ మజిల్స్, ఇవి స్ట్రెంథెన్ చేసుకుంటే బాగా నడుము భాగంలో ఉండే మజిల్స్ కూడా ఇవి స్ట్రెంథెనింగ్ చేసుకుంటే స్పైనల్ కార్డ్ మీద అంటే నడుములో వెన్నుముక్కు మీద ఒత్తిడి తగ్గింది. ఫ్యూచర్లో వీటిలో స్ట్రెంత్ పెరిగింది. ఇవి స్ట్రెంత్ని నెగ్లెక్ట్ చేశారు అనుకుంటే ఫ్యూచర్లో కొన్ని రకాల కారణాల చేత మళ్ళీ ఈ పెయిన్ రిపీట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకని ఈ 5th పార్ట్ చాలా ఇంపార్టెంట్. ఇవే 5 పాయింట్ ఫార్ములా లేదా 5 స్టెప్ ఫార్ములా ఫర్ సయాటికా.